లైఫ్‌లో ఏ చిన్న కష్టమొచ్చినా హిమాలయాస్‌కి పారిపోవాలిరా బాబు! అనిపిస్తుంది గదా! మనలో చాలామందికి. నాకు కూడా అనిపిచ్చింది. సో, వచ్చేసా. చుట్టూ మంచు కొండలు, ప్రశాంతమైన వాతావరణం. టిపికల్ స్ట్రెస్‌ఫుల్ కార్పొరేటివ్ లైఫ్ నుండి దూరంగా, నేచర్‌కి దగ్గరగా ఒక 2 నెలలు హీల్ అవ్వడానికి, ఆల్సో కల్చర్‌ని, ప్లేస్‌ని, పీపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి నేను వచ్చిన విలేజ్ హిమాచల్‌లోని కాంగ్రా డిస్ట్రిక్ట్ ధర్మశాల దగ్గరున్న రక్కర్. ఇక్కడ జస్ట్ ఒక బ్యాగ్‌లో లగేజ్ విత్ నో మనీ నేను సర్వైవ్ అయ్యాను. అలా ఎలా? ఏం వర్క్ చేశాను? నా ఫుడ్, నా సేఫ్ స్టే ఎలా అరేంజ్ చేసుకున్నా అన్నీ చెప్తా. సో, హలో ఎవ్రీవన్. నేను మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిరీస్ ఇన్ ఎక్స్‌ప్లోరింగ్ హిమాచల్. పల్లెటూరు. ఆహా! ఎవరికిష్టం ఉండదు? లైఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. చక్కగా ఎటు చూసినా పొలాలు. ఆల్సో ఎక్కువ టూరిస్ట్ కూడా ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా. అసలు ఊరంటే ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి జల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 ఇయర్ ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవి లేవే ఇక్కడ. అవి ఉన్నాయి. వాటితో పాటు పాములు, దెయ్యాలు, పురుగులు ఈ కొండలే ఉన్నాయి మాస్టరు. అవి పూజలా, చాతబడిలా కూడా అర్థం కావట్లేదు. మరి ఏంట్రా ఇది? కానీ ఏ మాట కామాట జనాలు చాలా మంచోళ్ళు. ఎప్పుడు ఈ ప్లేస్ కూడా మిస్టీగా చాలా బాగుంటుంది. ప్రపంచంతో సంబంధం లేకుండా అలా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి స్లో లివింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఈ ప్లేస్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఉన్నది హిమాచల్లోనే అయినా ఎక్కువ టూరిజం ఉండదు. లైక్ టిబేటియన్ మాంగ్స్, ఫారినర్స్ మాత్రమే ఎక్కువగా ఉండే హోమ్ ఇది. అండ్ ఎక్కువగా డైరీ అండ్ పంట పొలాల మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్న లోకల్ కమ్యూనిటీస్. నేను ఉన్న ప్లేస్ దాదియాన్ ద లహర్ సిద్వాడి విలేజ్లో. ఆ పేరు నేర్చుకోవడానికి నాకు వారం పట్టింది. నేను అబ్జర్వ్ చేసింది ముసలి వాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు ఎటువంటి కేవలం ఏం బాధలు లేకుండా మంచి ఫుడ్ తీసుకుంటూ, పని చేసుకుంటూ ఎంతో హెల్తీగా ఉన్నారు. అండ్ సోలోగా ఎలా ఉండడం అనే బాధ లేదు. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నా ఎమోషనల్ సపోర్ట్గా ఇదిగో ఈ ఏంజల్ గాడు నాకు తోడుగా ఉన్నాడు. కానీ ఇంత ప్రశాంతంగా ఉంటే లైఫ్ ఎలా? ఏదో ఒకటి ఉండాలి కదా. నేనున్న ఈ ఇంటికి స్టెప్స్ ఉండవు. ఇలా గోడలెక్కి వెళ్ళాలి. ఎవడన్నా పొరపాటున నైట్ టైం చూసి నన్ను దొంగ అనుకుంటారు సార్. చాలా కష్టపడి వెతికి నేను సర్వైవ్ అవ్వడానికి ఒక చిన్న ఉద్యోగం సంపాదించా. అలా ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తుంటే చుట్టూ మనుషులు ఎవ్వరూ లేరు. ప్రపంచం మొత్తంలో నేను ఒక్కదాన్నే ఉన్నట్టుంది. నా చుట్టూ ఎవరు లేకపోయినా ఇలా గ్రౌండ్లో ఆ పెడల్స్ వాటంతట అవే మూవ్ అయిపోతున్నాయి. అది చూడగానే నా గుండె జారిపోయింది. అయినా ఎన్నో దరిద్రాలు చూసాం. మనుషుల కంటే దెయ్యాలే బెటర్ అని లైట్ తీసుకోవడమే. అంటే నాకు వేరే ఆప్షన్ కూడా లేదనుకోండి. స్లో లివింగ్ అంటే మరీ ఇంత వెనకబడి ఉన్నారని నాకు తెలియదు. ఒక్క బాటిల్ వాటర్ కోసం యుద్ధాలు చేయాలి. అయినా దొరుకుతాయన్న నమ్మకం లేదు. ఆ వాటర్ పట్టుకోవడానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. డైలీ 2 అవర్స్ మాత్రమే మాకు వాటర్ అవైలబుల్. అక్కడికి వెళ్ళడానికి నాకు మా ఇంటి నుంచి 1 అవర్, రావడానికి 1 అవర్. సాయంత్రం వెళ్తే చీకటి పడిపోయేది. ఒక మినీ సైజ్ యుద్ధం అన్నమాట నీళ్లు సంపాదించడానికి. అండ్ ఇలా దట్టమైన అడవుల్లో నుంచి వెళ్ళాల్సి వచ్చేది. ఆఫీస్కైనా సేమ్. ఏం చేస్తాం, అడవి మనుషులమమ్మ. మనకున్న టాలెంట్తో నేను చేసే ఉద్యోగం ఎలాంటిదంటే ఎప్పుడు చెయ్యనిది, కష్టమైన. అయ్యో! చాలా కష్టమైన ఉద్యోగంలా ఉంది. అబే అదేం లేదు స్వప్న. ఓనర్ అయినా కూర్చొని పని చేస్తాడు, కానీ మనం మాత్రం హాయిగా పడుకొని పని చేస్తాం. ఎస్, పడుకొని రిలాక్స్. టు బి జెన్యూన్, నేను ఆ వర్క్ని చాలా ఎంజాయ్ చేశాను. సో ఏం వర్క్ చేశా అంటే అంటే ఏం లేదు, దగ్గరలో ఉన్న ఒక ఎన్జిఓలో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తారు. ఆ రోజు హార్వెస్ట్ చేసి వాటిని అమ్మే ముందు నేను సగం టేస్ట్ చేసి
తీసి ఒక చిన్న బడ్డీ కొట్టిచ్చారు, అక్కడ అమ్మి పెట్టారు. ఓన్లీ ఫార్మింగే కాకుండా నాకు ఉన్న డిగ్రీని బట్టి ఆ స్టోర్ని డెవలప్ చేయడానికి స్ట్రాటజీస్, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ చేసి పెట్టాను. నేనే హీరో, నేనే హీరోయిన్ అన్నట్టు ఈ కొట్టులో నేనే ఓనర్, నేనే పనోడిని కూడా. స్టిల్ మనం ఎవరిని డిస్టర్బ్ చేయం, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ప్రశాంతంగా మన పని మనం చేసుకోవడమే. చిన్నప్పుడు కూడా ఇలాగే ఒక్కదాన్నే కూర్చొని కిచెన్ ఆట ఆడుకునేదాన్ని. అంటే ఇప్పుడు అదే చేస్తున్నా, ఆడుకుంటూ మినియేచర్ సెటప్స్. వర్క్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే ప్యాషన్ని ఫాలో అవ్వాలి, వర్క్ కూడా అదే వస్తుంది. అలా నా పని నేను చేసుకుంటూ ఒక చల్లని సాయంత్రం వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి దూల పని చేయబోతే మన పేరు నాకెందుకు damage అయిపోతుంది దూలం? కదా. సో తాళం ఇక్కడ పెట్టాను, అదేమో లోపల పడిపోయింది రోజు సంథింగ్. క్యారీ చేస్తా. ఇప్పుడు డోర్ ఓపెన్ అవ్వట్లేదు. నానా తాళం పోయింది, బయట ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వర్షం, ఫుల్ వర్షం. నాకు ఈ కుక్క ఒక్కటే తోడుగా ఉంది. అలాంటి టైంలోనే పక్క గది పాప హెల్ప్ చేసింది. చాలా అనుభవం ఉన్నట్టుంది, ఈజీగా కీ బ్రేక్ చేసేసింది. ఎస్ 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 కేబుల్ బట్ ఇలాంటి కష్ట సమయాల్లో కూడా నేను ఒక్కదాన్ని ఉన్నా అనే ఫీలింగ్ లేకుండా ఇదిగో మా చెల్లి, తమ్ముడు, నా కజిన్స్ ఎటు వెళ్ళినా నన్నే చూస్తూ ఉంటారన్నమాట. నేను హిమాచల్కి మూవ్ అయిన స్టార్టింగ్లో రైనీ సీజన్ అప్పుడు ఎక్కడ నడిచినా పుచ్చుక్ పుచ్చుక్ అని సౌండ్ వచ్చేది. తీరా చూస్తే ఎక్కడ పడితే అక్కడ స్నేహిల్స్ ఉండడం వల్ల తొక్కుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. చాలా ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత వాటిని సేవ్ చేయడానికి ఆచితూచి నడవడం నేర్చుకున్నా. అలా చాలా జీవుల్ని కాపాడాను అనే ఆనందంతో కుండలో వాటర్ పట్టుకొని ఇంటికి హ్యాపీగా నేచర్ని కాపాడుకునే అనే ప్రౌడ్ ఫీలింగ్తో జాలీగా నడుచుకుంటూ వెళ్తుంటే తబ్బే నేచర్ నాకు మళ్ళీ గిఫ్ట్ ఇచ్చింది. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఏడవడం తప్ప ఏం చేయలేము, చుట్టూ ఒక్కడు కూడా లేరు. యూ హ్యాపీ? నేనే అంటే నాకు తగిలే ఫ్రెండ్స్ ఇంకా ఎదవలన్నమాట. పడిపోయా అనే బాధ లేదు. ఒక్కదాన్ని దెబ్బలతో ఉన్నప్పుడు ఈ మాంక్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. మళ్ళీ ఎప్పుడు కనపడినా ఎలా ఉంది నాకు అని రోజు అడిగేవాళ్ళు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఆ టైంకి ఇక్కడ మెడికల్ షాప్స్ కూడా లేవు కాబట్టి అన్నీ న్యాచురల్, ప్రకృతి వైద్యం. ట్రీట్మెంట్ కూడా పసుపు ఈజ్ ఇన్నఫ్ అన్నమాట. అలానే క్యూర్ చేసుకున్న నెక్స్ట్ డేకి పెయిన్ కూడా లేదు. మీరు నమ్మరు. లుక్, మిట్ట మధ్యాహ్నం 2:30కి కూడా ఎంత మిస్టీగా ఉందో. ఇలాంటి న్యాచురల్ ఫామ్లో ఫుడ్ ఏం తిన్నా, ఆకులు అడములు తప్ప ఏం దొరకవు. నా మీల్స్ తినేటప్పుడల్లా ఈ మూవీలో సీనే గుర్తొచ్చేది. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కానీ పిలిచారు. లేదంటే మీ గురించి ఎన్ని వెరైటీలా వాళ్ళ డైటింగ్ లేదు, గీటింగ్ లేదు, పట్టు పట్టాల్సిందే. అంటే సాలడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని మరి ఒకండి నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్, పొట్టకాయ జ్యూస్ లేదండి? అది కూడా ఉంది, తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు. ఓ తినేయడానికి తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ గా పండించినవే. సరే ఇట్ని వండించాలి కదా. పండిస్తానికి వండిస్తానికి మధ్యలో వండిస్తానని కాన్సెప్ట్ మా మాయకి తెలీదు. ఏ మామయ్య? వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు. తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి, ఇది తీసుకోండి, బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించి స్పెషల్ అంటాడేంట్రా? మీకు ఇంకా చెక్ పెట్టాడు, మేము తొక్కలతో తినేస్తున్నాం తెలుసా? నేను చూస్తుంటే జాలేస్తుంది. నాకు ఆకలిస్తుంది సార్. నన్ను తిను. మరి లేట్ ఎందుకు, తినండి.
ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. అయినా మేకలు ఎందుకంత బలంగా ఉన్నాయి? ఆకులు తినడం వల్ల. మనం కూడా మంతన డైట్ని ఫాలో అయ్యామన్నమాట. అలా దుంపలు ఆకులు తినడం అలవాటు అయిపోయింది. హెల్త్ కూడా అవే మంచివి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అడుగుతున్నాను. ఎందుకు? వడక పెట్టడానికి. నేను తినేవి ఇవే, ఆకలు అలములు దుంపలు. వర్క్ చేసేటప్పుడు అలా క్లోజ్ డోర్స్లో ఎందుకు? చక్కగా ఇలా చెట్ల మధ్యలో ఐ స్ట్రెస్ కూడా ఉండదు. చుట్టూ పిచ్చుకలు, ఆహా ఎంత బాగుంటుందో. తోకెత్తిన కాకి, తోక దించిన కాకి, తోక చిరుపిచ్చుక, తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటున్న కాకి. ఆ బాబు నీ కాగోలా చూసారుగా, అన్నం తిరిందా? ఆఫీస్ కూడా బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళే దారి దారుణంగా ఉంటుంది. నువ్వు ఆగుతావా? నన్ను దారుణంగా ఉంటుంది. ఎటు నుండి ఏ దెయ్యం వస్తుందో, ఏ పాము ఉంటుందో. 30 minutes కార్డియో అయితే అయిపోద్ది కొండల్లో. అది బెస్ట్ థింగ్. ఆల్సో ద బెస్ట్ థింగ్ వర్కింగ్ ఇన్ ద ఫార్మ్ ఈజ్ అన్లిమిటెడ్ ఫ్రూట్స్. లక్కీ టైం లీచీ ఎక్కువగా పండే టైంలోనే వచ్చాను. ఈ 2 monthsలో ఆల్మోస్ట్ 100 kgs ఆఫ్ లీచీస్ని నేను హార్వెస్ట్ చేశాను. ప్రతి హార్వెస్ట్లో ఫ్రూట్ టేస్ట్ చేసి స్వీట్ లెవెల్ని బట్టి కాస్ట్ డిసైడ్ చేయాలన్నమాట. సో ఐ గాట్ టు ఈట్ అ లాడ్ ఆఫ్ దెమ్. యమ్మీ యమ్మీ. జనరల్గా బయట ఆఫీస్లో కాదు ఇల్లులా ఫీల్ అవ్వండి అంటారు కదా. నా ఆఫీస్ నిజంగా ఇల్లులానే ఉంటుంది. మ్యూజిక్ 1 minute బ్రేక్. సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే. ఇది సర్ప్రైజ్ కదా, షాకు. అలా ప్రతి అడుగుకి రకరకాల జంతువులు చూసి నాకు అలవాటు అయిపోయింది. మనకి ఎండ మలమలా మాడిపోతున్న ఇక్కడ పీక్ సమ్మర్ మే జూన్లో కూడా ఫుల్ స్నో పడుతుంది. క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. ఇట్ ఫీల్స్ లైక్ భూమి మీదే ఉన్నానా నేను అని. మీట్ సాషా, మా ఆఫీస్లో ఉండే కుక్క. దానికి బోర్ కొట్టినప్పుడల్లా నన్ను నా ఇంటి వరకు డ్రాప్ చేస్తుంది. సాషా ఒక మంచి కుక్క. ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా మన పని మనల్ని చేసుకొని ఇస్తే ఆహా ఆ కిక్కే వేరు. ఈ ప్యాకేజింగ్ బ్రాండింగ్ అన్నీ మనం డిజైన్ చేసినవి, మనదే ఇదంతా. 250 grams. ఫ్రెండ్స్ కాదు, ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనోళ్ళు. జస్ట్ కిడింగ్. లేబులింగ్ 70 rupees. అమ్మాయ నాకు పని లేదు. రైట్ నా బయటేమో వర్షం పడుతుంది. వావ్. Sylvie, come here and fold that again. Very good. Okay. It's already expired, but I put a new date and I'm putting it back. Yes. అందరూ కొంచెం సాడ్ ఆర్ బ్యాడ్ మూమెంట్స్ జరిగితే హిమాలయాస్కి వెళ్ళిపోతామని ఎందుకంటారు? ఇక్కడ వచ్చి ఉన్నప్పుడే నాకు అర్థమైంది. దిస్ ప్లేస్ ఫీల్స్ లైక్ హెవెన్, లిటరలీ. ఈ ప్లేస్లో ఒక లైఫ్, ఒక వైబ్ ఉంది. దట్ ఎనర్జీ నథింగ్ కెన్ బీట్.
ఇక్కడ పిల్లల్ని చూస్తే భలే ముచ్చటగా ఉంది. టిపికల్ వరల్డ్లో స్ట్రెస్ లేకుండా పెద్ద పెద్ద బ్యాగ్స్లో పుస్తకాలు, కంటిన్యూస్గా వర్క్ ఇవేమీ లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు పిల్లల్లాగా ఉన్నారు, హ్యాపీగా. కానీ ఒకటే బాధ, లైక్ షాకింగ్ విషయం ఏంటంటే పిల్లలే పిల్లల్ని పెంచేస్తున్నారు చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోవడం వల్ల. దట్స్ లైక్ సాడ్. లాక్డౌన్ టైంలో కూడా సిటీలో ఉండే మనకి హెల్ప్ కావాల్సి వచ్చింది, కానీ ఇక్కడ విలేజ్లో ఉండే వాళ్ళకి ఏం చేంజ్ లేదు. లైక్ వాళ్ళ ఫుడ్ వాళ్ళు పండించుకుంటారు, క్యాటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా వీళ్ళే కూరగాయలు, కావాల్సిన గ్రాసరీస్ అక్కడ ఎవరైనా టూరిస్టులు కానీ బయట నుండి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ లోకల్ పీపులే ఇచ్చేవాళ్ళంట. ఈ లైఫ్ స్టైల్ ఎంత గ్రేట్ కదా. ఏడుపు ఒక్కటే తక్కువ నాకైతే. పొలాల్లో పని చేస్తే వచ్చే పర్క్స్ ఏంటంటే మంచిగా ఆర్గానిక్ ఫుడ్, మంచి గాలి పీల్చుకోవడమే కాకుండా వచ్చిన పంటల్లో కొన్ని మనం తస్కరించి మిడ్ డే స్నాకింగ్కి కూడా వాడుకోవచ్చు అన్నమాట. అలా నేను పల్లీలు దొబ్బేసాను. ఇవి ఓయస్టర్ మష్రూమ్ ఫార్మింగ్. ఫస్ట్లో ఆ రూమ్కి వెళ్ళాలంటే చాలా ఫోబిక్గా ఒళ్ళంతా అది రకంగా అనిపించేది. తర్వాత అలవాటు అయింది. ఆ తర్వాత నేనే హార్వెస్ట్ చేసేదాన్ని. చూడ్డానికి భలే ఉంటుంది, లైక్ ఫ్లఫీగా. చూడ్డం కంటే తినడం బెస్ట్ అంట. బట్ ఐ డోంట్ లైక్ మష్రూమ్స్, బట్ ఐ హ్యావ్ టు సెల్ ఇట్. ఇట్లా హార్వెస్ట్ చేసిన ½ an hourకి సేల్ అయిపోయేది. అంత డిమాండ్ ఉన్న ఫుడ్ ఈ ఓయస్టర్ మష్రూమ్స్ ఇక్కడ. ఆక్లో నుండి నడుచుకుంటూ వెళ్ళడం నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే. భలే ఇష్టం. బ్రహ్మియే గుర్తుకొస్తాడు ఇందులో నుంచి వెళ్తాడు. ఏ ప్లాంట్ తెలియదు కానీ సమ్మర్స్లో డ్రైగా ఉండే ఈ క్రీపర్ వింటర్లో స్నో పడే ముందు ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. భలే ఉంటుంది చూడ్డానికి. కానీ వెయిట్ ఫర్ ద ట్విస్ట్. నా బతుకి వేరే వేసున్న పద్దాకా ఈ దారిలో నుంచే వెళ్ళి నా వీడియోస్, డైలీ స్నాప్స్ అన్నీ ఇక్కడే తీసుకునేదాన్ని. అలా ఉంటుండగా ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఈ క్రీపర్స్లో నుండి ఫ్లవర్ లాగా పాము వేలాడింది. అంతే, జస్ట్ మిస్. కొత్త రకం ఫ్లవర్ అనుకుని టచ్ అయిపోయాను. అదే లాస్ట్ ఇక్కడ వాక్ చేయడం. దేవుడు ఉన్నాడు రా, లేకపోతే ఫట్టు ఆ రోజుకి. అంత బాధలో కూడా నా పని నేను చేసుకున్న రోజులు మళ్ళీ జల్లక్, దెబ్బ మీద దెబ్బ. నా స్టోర్లో అలా కూర్చొని నా పని నేను చేసుకుంటున్న రోజుల్లో మళ్ళీ ఒక తాతగారు వచ్చి బాహర్జో అని అరుస్తున్నాడు. అర్థం కాలే. కిందకి చూడమన్నాడు. చూస్తే లిటరల్గా నా కాళ్ళ పక్కన ఒక పెద్ద పాము ముడుచుకొని ఉంది. అబౌట్ టు పెట్ మీ అన్నమాట. దెబ్బకి బయటకు పరిగెట్టని చెప్పులు వదిలేసి అక్కడ ఫార్మర్స్ని పిలిచి వాళ్ళేమో పహాడీలో మాట్లాడుతున్నారు. నా తిప్పలు నేను పడి వాళ్ళకి బుస్ వచ్చింది అని చెప్పి సైకిల్ చేసి
పిలిస్తే జస్ట్ చేతు తీసి పాడేశారు. దీనమ్మ జీవితం. అంత ధైర్యం మనకుంటే ఆయన అంత ధైర్యం మనకి ఎప్పటికి వస్తుందిలే. అక్కడి నుంచి పాము వచ్చినా సరే నన్ను కరవకుండా కాలు పైన పెట్టుకున్నా, అప్పుడు కింద నుంచి వెళ్ళిపోద్ది. తెలివితేటలు. ఇక్కడికి వచ్చాక టైమింగ్తో పెద్ద బాధ సార్. నైట్ 8:30 అయినా చీకటి పడదు సమ్మర్స్లో. Life is lifing here. How cute. Cutie. क्या कर रही? हाँ ओ अच्छा है. वेरी नाइस. से हाय. हाय. ఫ్రూట్స్ నాకు ఎప్పటి నుంచో కోరిక, ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అలా హార్వెస్ట్ చేసుకొని అలా తినాలి అని. ఫైనల్లీ ఇట్ ఫీల్స్ లైక్ లివింగ్ మై డ్రీమ్స్. మనం ఏం తింటే అదే మనం. యు ఆర్ వాట్ యు ఈట్. ఐ బిలీవ్ ఇన్ దాట్. నేనే ఎంత పని పాట లేకుండా ఉన్నా అంటే, ఈ స్ట్రీట్లో ఎవరైనా డాగ్ పేరెంట్స్ బయటికి వెళ్ళాలంటే వాళ్ళ పెట్స్ని నా దగ్గర వదిలేసి వెళ్తారు. అందులో ఈ నియోగాడు ఒకడు. నేను దిక్కులేని వాడిని, వాడు దిక్కులేని వాడు. నెక్స్ట్ వచ్చేసి రక్కర్లో ఫేమస్ కెఫే ఆహార్. మనోళ్ళదే. ఓనర్కి చదువుకునే టైంలో అసలే వీగన్ కెఫే ట్రై చేసాం. పేరుకు మాత్రం ఒకటే. నో మిల్క్, నో టీ పౌడర్, నో షుగర్. చాలా కష్టం. నో టీ, నో మసాలా, నో పాలు, నో షుగర్. జనరల్గా నేను ఫామ్కి వెళ్తే నాకు కావాల్సిన ఫ్రూట్స్ నేనే తెచ్చుకుంటా. ఒకవేళ మిస్ అయినా సరే ఇదిగో నా ఫార్మర్స్ ఇలా హార్వెస్ట్ చేసేసి నాకు రెడీగా పెడతారు. కూర్చొని ప్రశాంతంగా తినడమే. వర్షానికి కొండలైతే కనిపిస్తుంది. ఇంకా వర్క్ తర్వాత ఇంటికి వెళ్ళాలంటే యుద్ధమే చేయాలి. పగలు ఆ వేలో వెళ్ళడమే కష్టం అంటే నైట్ ఇంకా ఘోరంగా ఉంటుంది. చుట్టూ గోస్ట్ సౌండ్స్.
విలేజ్లో లైఫ్ ఎందుకు బాగుంటుంది అంటున్నా అంటే మిడ్ నైట్ నిద్ర రాక బయటకు వస్తే 2 AM ఎంత వెలుగు ఉందో. ఐ డోంట్ థింక్ వీ కెన్ సీ దిస్ ఇన్ సిటీస్. చెప్పా కదా నేనే ఓనర్ నేనే పనోడని. ఇక్కడ డాగ్స్ని చూసుకోవడం, ఫామ్ని కేర్ చేయడమే కాకుండా ఈ ర్యాబిట్స్కి కూడా నేనే కేర్ తీసుకోవాలి, ఫుడ్ పెట్టాలి. నేనున్న ఏరియా ఎంత రిమోట్ అంటే వేస్ట్ డిస్పోజ్ చేయడానికి ప్లేసే లేదు. లైక్ డస్ట్బిన్స్ కూడా లేవు. వాళ్ళు ఈ కొండల్లో తుప్పల్లో పడేస్తున్నారు. యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ దగ్గరలో ఉన్న వేస్ట్ వారియర్స్ అనే NGOస్తో మాట్లాడి ఈ ప్లేస్ ఇంకా పాడైపోకుండా వేస్ట్ డిస్పోజబుల్ సిస్టమ్ స్టార్ట్ చేయించా. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా ఎవరో ఒకరు ఈ ఊరిని కేర్ తీసుకునేలాగా లోకల్ పంచాయత్లో కూడా అట్లా మాట్లాడి సెట్ చేస్తాను. ఈ ఊరు నాకు ఎంతో పీస్ ఇచ్చింది. తిరిగి ఏమన్నా ఇవ్వకపోతే లావ్ అయిపోతాం కదా. ఈ ప్యాషన్ ఫ్రూట్స్ని మా ఇంట్లో లైక్ చిన్నప్పుడు 20-25 years బ్యాక్ పెంచేవాళ్ళు. ఇల్లంతా ఈ క్రీపర్సే ఉండేవి. జ్యూస్ కాయలని పిలిచేవాళ్ళం. బాగా పండేవి. అప్పట్లో రోజు ఈ జ్యూస్ తాగి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. ఆ ఫ్లేవర్స్ అలా మెమొరీస్ అలా ఫ్లాష్ అవుతున్నాయి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ హ్యావింగ్ దిస్. అన్నిటికంటే ఇది బెస్ట్ అనమాట. మన సౌత్ వాళ్ళకి ఇక్కడ ఏమన్నా ఫుడ్ నచ్చుతుంది, కడుపు నిండగా తినొచ్చు అంటే ఈ ధామ్ ఒక్కటే. ఓన్లీ పెళ్ళిళ్ళు ఆర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి మాత్రం ఈ హిమాచలీ ధామ్ చేస్తారు. మనకి అరిటాకుల్లో ఎలా వడ్డిస్తారో ఇక్కడ లోటస్ లీవ్స్లో అట్లా వడ్డిస్తారు. రే ఎందుకురా నేనంటే మీకు అంత ప్రేమ? రెడీ ఇటు చూడు ఆగి. నడుస్తూనే ఉండి నడువు. అమ్మా ఇది తినడానికి నడుస్తున్నట్లేదు, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది అన్నట్టు ఎంత నడిచినా ఇంకా వెళ్ళాలి ఇంటికి చేరాలంటే. దెబ్బకి 7 కిలోలు తగ్గాను. అమ్మా బయలుదేరిన గంటకి ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాను. మళ్ళా రేపు పొద్దున్న నడవాలని తలుచుకుంటేనే బాధేస్తుంది. బట్ ఇట్స్ ఓకే. పొరపాటున ఐస్ క్రీమ్ క్రేవింగ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక మళ్ళీ మన వీగన్ క్యాఫేకి వెళ్ళాను. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే ఫ్రూట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ అంటున్నారు సార్. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి మాస్టారు?
పగలే క్లైమేట్ ఎలా ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉంటుందో నైట్ అంతే భయంకరంగా ఉంటుంది. డే టైంలో ఇదే వేలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటేనే అప్పుడప్పుడు మనకి జలకులు ట్విస్టులు దొరికాయి. బట్ సీ నౌ ఎవరైనా దారిలో కనిపిస్తే హెల్ప్ అడిగేదాన్ని, సగం వరకు డ్రాప్ చేయమని. లైట్స్ కూడా ఉండవు. దేవుడి మీదే భారం వేసి రోజులు గడపడమే. చుట్టూ ఏవి చూసినా పాముల్లానో పురుగుల్లానో పుర్రెల్లోనో కనిపిస్తున్నాయి సార్. బస్ వాకింగ్ के लिए जा रहा हूँ. बस ऐसे बाय. ఫంక్షన్స్ భలే కలర్ఫుల్గా చేస్తారు. ఎవ్రీవేర్ పింక్ థింగ్స్. ఈ క్లైమేట్స్కి ఈ కలర్స్కి భలే సెట్ అవుతాయి. ఇక్కడ మర్యాదలు ఎలా జరుగుతాయో చూద్దాం. వెళ్ళగానే స్నాక్స్ చక్కగా పుచ్చకాయ ముక్కలు ఇచ్చారు. ఓకే, హెల్దీ. అండ్ ఇక్కడ ఎక్కువగా తాగి పింక్ వాటర్, సమ్ వాటర్. ఓకే, కాకపోతే మనం యూజ్ చేసేవి మనమే వాష్ చేసుకోవాలన్నమాట. ఇట్స్ ఓకే, ఇది కూడా మర్యాదలో ఒక భాగమే. డే టైమ్స్లో ఈ సాషగాడు నన్ను డ్రాప్ చేస్తాడు ఆఫీస్ నుంచి. ఖాళీ టైంలో అంటే టైంపాస్కి మంచి తెలుగు బుక్స్ చదివేదాన్ని. ఎందుకంటే మాకు ఇంటర్నెట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అంటే టు బి జెన్యూన్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవనుకోండి. నా ఫేవరెట్ బుక్స్ వెన్నెల్లో ఆడపిల్ల, అమృతం కురిసిన రాత్రి, తరం మారింది. జా డ్రాప్ మూమెంట్ వచ్చింది మాత్రం మాల్గుడి కథలు. లైక్ ప్రతి స్టోరీ ఒక అద్భుత. ఏంజల్ ఈ ఊర్లో అందరూ మాక్ ఫ్యాన్స్ అంటే మేము ఈ పుచ్చి డాగీస్కి ఫ్యాన్. అందుకే నాకు ఈ హిప్పీ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. జనాలందరూ ఎంపథెటిక్గా ఉంటారు. చిచ్చి పరువు అంతా పోయిగా ఎవరు చూడలేదు. ఇవన్నీ అయ్యే పనుల్లా కనిపించట్లా. ఏదో ఆ టైంకి దొరికిన ఆటలు ఆడుకొని టైంపాస్ చేయడమే. ఈ ఊర్లో ఉన్న జనాలకి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి పెట్టే ఎగ్జిబిషన్ మాత్రమే. మన అదృష్టం బాగుండి నేనున్న టైంలోని ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. అబ్బా సాయిరా. ఎక్కడికి వెళ్ళినా నాకు మా చెల్లికి ఇది ఫేవరెట్ షాపింగ్. మాకైతే లిటరల్లీ మినీ కిచెన్ సెట్ కలెక్షన్ ఉందన్నమాట. ఫ్యాన్స్ మీరు ఎప్పుడన్నా నాకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్ని మినీ కిచెన్ సెట్, బయట మార్కెట్లో దొరికేవి కాదు, కొంచెం యూనిక్గా ఉండాలి. గిఫ్ట్ ఇస్తే నేను ఫ్లాట్. అండ్ నేను నార్త్లో చెయ్యలేని రిస్క్ ఏదన్నా ఉంది అంటే స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఐ కెన్ నాట్ రిస్క్ మై హెల్త్ హియర్. ఆ స్మెల్ కూడా పడదు. సౌత్ వాళ్ళు ఆబ్వియస్లీ కాషియస్గా ఉండాలి. మార్పుని నేను చూశాను.
అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. షీ వాజ్ ఇన్ ఎ సైకిక్ వైబ్రేషన్. ఈ స్మెల్ ఎవరికన్నా గుర్తుందా? అలా ప్రశాంతంగా గడుస్తున్న నా లైఫ్లో ఏదో ఒకటి భయపెడుతూనే ఉన్నాయి. దీనమ్మ జీవితం. అసలు నేను వచ్చిన కొత్తలో ఈ వేలో మొక్కలే లేవు. జస్ట్ 1.5 monthలో ఎంత గ్రో అయిపోయాయో. ఇంకో 1 monthకి నా హైట్ దాటిపోతాయంట. అప్పుడు ఎలా నడవాలో ఏంటో ఈ దారిలో. ఎండలో ఐస్ క్రీమ్ ఏదవన్నా తింటాడు, వర్షంలో తినేవాడి గ్రేట్. కానీ మనం ఉన్నది హిమాచల్లో కాబట్టి వర్షంలో మోమోస్ తింటే ఆ కిక్కే వేరు. నేను ఇక్కడ చాలా ప్లేసెస్లో అబ్జర్వ్ చేశాను. మోమోస్ ఎంత ఫేమసో చౌమిన్ కూడా అంతే ఫేమస్. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మస్ట్ ట్రై. తెలుగు ఇక్కడికి వస్తే కుక్క, చౌమిన్, మోమోస్ ఏమి తడిచిపోయినా పర్లేదు, ఫుడ్ ఇంపార్టెంట్. వీటి కోసం వర్షంలో 3.5 kilometers నడుచుకుంటూ వచ్చాం. అంటే మా డెడికేషన్ అలా ఉంటుంది మరి. వామ్మో, ఈ హ్యాండ్ సింబల్స్ ఒకటి నైట్ టైం సడన్గా చూస్తే భయం వేస్తుంది. అండ్ లుక్ దేర్, ఫ్రెష్గా మళ్ళీ స్నో పడుతుంది. మా ఫామ్లో ఆల్రెడీ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా బయట తస్కరించి ఆస్వాదిస్తే ఆ తుప్తే వేరు. అబ్బా, 2 months తర్వాత బిర్యానీ, అది కూడా తెలుగులో రాసింది బోర్డు మీద. సో తెలుగు వాళ్ళే ఉంటారని ఫిక్స్ అయిపోయి వెళ్ళాము. పరిచయాలు పెంచుకొని పని స్టార్ట్ చేసాము. ఏ మాట ఆ మాట బిర్యానీ అండ్ థమ్స్ అప్ కాంబో ఉంటుంది. చంద్రబాబు నాయుడు సారీ, మేము మామూలుగానే క్రేజీ ఉంటాము. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 7 kilometers నడుచుకుంటూ వచ్చాం. మేము మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళలేక ఎవరినో లిఫ్ట్ అడిగితే ఆ మహానుభావుడు మాకు లిఫ్ట్ ఇవ్వడమే గొప్ప అనుకుంటే వాడి కార్ మేమే డ్రైవ్ చేస్తాము, దిగి కొంచెం పక్కన కూర్చుంటారా అని అడిగాము. అండ్ హీఈస్ ఓకే విత్ ఇట్. I searched a place and that was not where we were sitting. Okay. Then I'm like, oh fuck, the sticker isn't there. Then I see the next place. It's a sticker box. Oh fuck. Quidditch. Let's play Quidditch. Oh fuck my god. ఇప్పుడు టైం midnight 12:15 దాటింది. 12:15. Crazy people, I say. What the fuck are you doing? Yeah. I wanted. What are you making? Sheetal? Yes. What are you making? I'm making pakoras for you.
Don't cry, huh? It will be salty later. I'll add ginger and garlic paste in it. हम चाह रही हो? नहीं तुम भी दो. Chili. And it's time to wrap up our stay in this place. మా ఊర్లో మాకు దొరికిన ఐటమ్స్తో మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు మా కేరళ ఫ్రెండ్స్. 2 స్పూన్లతో వెళ్ళి కుమ్మేద్దాం రండి. ఒక్క ఇండక్షన్ స్టవ్తో ఎన్ని కుక్ చేశారో గాడ్. ఐటమ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. వాళ్ళు సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎంతైనా మన సౌత్ వాళ్ళతో మామూలుగా ఉండదు. I told. Actually, you know what? कल ये नहीं था पता है. मारो मुझे मारो. टाइमिंग ऑफ हो गया ना. Oh my god. This happening. Don't worry. Now I'm planning to. You know, best is day after tomorrow is international yoga day. 21st June, no? Bye guys. Is it gonna be on the YouTube vlog? Yes. Yeah. Okay, have a safe travel. ఉన్న 2 months we will like a family. Bye. క్రేజీ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. నాకు ఇంకో వీక్ టైం ఉంది కాబట్టి ఇంకా నాకు ఈ కొన్ని రోజులు మిగిలింది అప్పుడప్పుడు కనిపించే కొండలు అండ్ ఈ ఏంచులు గాడు. పాపం నేను వెళ్ళిపోతే ఎవరు ఫుడ్ వేస్తారో ఏంటో. ఏంచు. దిస్ ప్లేస్ గివ్ మీ అ లాట్ ఆఫ్ పీస్. ఎన్ని పిచ్చుకలో ప్రతి కొమ్మకి ఉన్నాయి. అండ్ ఆ నేచర్ నుంచి వచ్చే ఆ సౌండ్స్. నాకున్న ఎక్స్ట్రీమ్ స్ట్రెస్కి దిస్ ప్లేస్ ఇస్ లైక్ అ హీలింగ్ మెడిసిన్ టు మీ. విల్ మిస్ దిస్. ఈ కొండల్లో ఒక్కదాన్ని నడవడాలు, అలసిపోయినప్పుడు రాళ్ళ మీద అలా కూర్చొని తీసుకొని బ్రేక్స్ అండ్ ఆ గ్రీనరీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ టిబేటియన్ మాంక్స్ అందరూ ఇక్కడే ఎందుకు సెటిల్ అయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ హోప్ నేను వెళ్ళిపోయిన తర్వాత సమ్ గుడ్ సమారిటన్ ఏంజల్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నా. అడాప్ట్ ఇవ్వడానికి ట్రై చేశా కానీ అవ్వలేదు. నేనున్న రోజులు ఐ ఫెడ్ హిమ్ గుడ్, బట్ ఐ హోప్ సమ్మన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. అలాగే జాగ్రత్త అమ్మా. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది. నేను చూడు, రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకులేరి ఏమో నాకేం తెలుసు ఇటు పోయాడు. హే షేఫ్. ఎవరన్నా నన్ను చూడడానికి ఇంటికి రావాలంటే రోడ్ వే కూడా ఉండదు. నడిచి నడిచి చచ్చిపోతారు మా షిప్ లాగా. How are you feeling? Exhausted and oh, then yes. How is it coming to my home, chef? Please tell me you have spoken or something. No. I'm going to stay here for. పెద్ద సైంటిస్ట్ లాగా లీచీ, ప్లమ్, పీచ్ ఇలా ఫ్రూట్ సీడ్స్ అన్నీ ఎలా అయినా ఆంధ్ర తీసుకొచ్చి మొక్కలు పెంచేసి కాయలు కోసేసుకుందాం అనుకున్నా. బాల్స్ వచ్చేసాయి లైక్ ఇక్కడ క్లైమేట్కి. సో నా బ్రెయిన్ వాడి ఎలా అయితే పసుపు రాసి నా దెబ్బ తగ్గిపోయిందో అలాగే మోల్డర్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఈ సీడ్స్కి పట్టింది. పసుపు రాస్తే పోతుందని తెలివైన బ్రెయిన్తో ఆలోచించి పసుపుతో వాష్ చేసాం. మధ్యలో మా చెల్లికి వీడియో కాల్ చేసి చూపిస్తే షీఈస్ అన్ అగ్రికల్చరల్ స్టూడెంట్, నేను పికిల్ చేస్తున్నా అనుకుందంట. ఎండలో కూడా ఎండ పెట్ట తర్వాతే తెలిసింది అలా చేస్తే సీడ్స్ జర్మినేట్ అవ్వమంటాం. మొత్తం బొక్కే, ఎవ్రీథింగ్ ఇస్ అ హోల్.
ఓకే, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు మై చిన్ని ఫ్రెండ్స్. బాయ్. చేసుకోక ఒక్కసారి మ్యాగీ చేసుకున్నా, కానీ దాన్ని కూడా ప్రశాంతంగా తినేవట్ల. దిష్టి పెట్టకురా. అప్పుడప్పుడు ఈ కొండ కనిపిస్తుంది, అప్పుడప్పుడు కనిపించదు. उसके आगे पीछे किसी नहीं किया तो आज के बाद रस बंद, ब्रेड बंद, सब कुछ बंद. अगर तू हमारी सुनेगा तो उसकी मम्मी आई. साशा आजा. गुड बॉय. గుడు. అయ్యో, రోడ్డు మీద నడవాలంటేనే భయం వేసింది. దగ్గరికి వెళ్ళేంత వరకు వాళ్ళు మనసులా చెయ్యాలా అర్థం కావట్లేదు మాస్టారు. హ్యాకింగ్ కష్టాలు. హాయ్ శీతల్. మీ రెగ్యులర్ సిస్టమ్ వర్క్ నుండి కొంచెం బ్రేక్ తీసుకొని గో వర్క్ ఆర్ వాలంటీర్ ఇన్ అ ఫార్మ్. పొల్యూషన్కి బిజీ లైఫ్స్కి కొంచెం పాజ్ ఇచ్చి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.